Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 6th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ హాట్ బ్లాక్ అండ్ లిక్విడ్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం క్లాస్ చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయంటే ఎటువంటి ఎంట్రీస్ కూడా రాలేదు ఫ్రెండ్స్. చాలా కన్ఫ్యూజ్డ్ మార్కెట్ అయిపోయింది అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ ఏంటి, ఎలాగా ఒకసారి ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చెప్పుకుందాం అన్నమాట. టూ సైడ్స్ లిక్విడిటీ అవుతుందన్నమాట. టూ సైడ్స్ లిక్విడిటీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, నాకు కూడా కన్ఫ్యూజింగ్ ఉన్నది. బట్ స్టిల్ నేను ఒక క్లారిటీ మీద ఉన్నాను. ఆ క్లారిటీ మీద వెళ్దాము. సో ఆ కన్ఫ్యూజన్ ఏంటి, ఎలాగా అనేది ఒకసారి ఫస్ట్ చూసుకుందాం ఒకసారి మనం. ఓకే, సో రైట్, ఇప్పుడు మనకు చూసుకుంటే అయితే ఏమైంది ఈరోజు. అయితే నన్ను ఏమనుకున్నాం, నిన్న మార్కెట్ ఇక్కడ ఈ టాప్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది కదా. సో ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ డౌన్ సైడ్ ఉన్నాము అంటిల్ అండ్ అన్లెస్ ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వంది. ఓకే, ఈ స్టాప్ లాస్ పోందే మనం డౌన్ సైడ్ ఉందామని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయలేం, ఇక అప్ సైడ్ ఉంటామని చెప్పేసి చెప్పాను, అవునా? ఎస్. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏమైంది, మనం ఏదైతే లాస్ట్ సినారియో అనుకున్నామో, లాస్ట్ సినారియో పాసిబుల్ అనుకున్నామో ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా మనకి ఈ స్టాప్ లాస్తో పని లేదు. అయితే ఒకటి మనం నేను ఈ పాయింట్ కూడా మిస్ చేస్తాను నేను మీకు. ఓకే, సో ఇండెక్స్లోనే చూసుకున్నాం. ఫ్యూచర్స్లో ఏంటంటే ఫ్యూచర్స్లో కూడా సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కాకపోతే ఫ్యూచర్స్లో ఇక్కడ సేమ్ ఈక్వలైజ్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ నిన్న అనాలిసిస్ చూసారు కదా, ఈక్వలైజ్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందని చెప్పేసి ఆ ఈక్వలైజ్ ఫ్యూచర్స్లో ఈ రోజు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. సో నేను ఈ పాయింట్ని మిస్ చేస్తాను. సో ఈ విధంగా చూసుకుంటే మార్కెట్ ఏంటంటే ఈ ఫ్యూచర్స్ ప్రకారం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని డౌన్ సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక సప్లై ఉన్నది, సప్లైని టచ్ చేసి ఎర్లీ మార్నింగ్ ఓకే, సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ ఫ్యూచర్స్లోనే చెప్తాను మీకు ఇక్కడ. ఓకే, ఈ నేను ఏదైతే ఇది అనుకున్నామో ఇది పోయింది. ఓకే రైట్, పోయింది. ఇక్కడ ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ అనేది మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఓకే, సో ఏమైంది ఇక్కడ, సో ఇదిగోండి ఈ ఈక్వలైజ్ ఉన్నాయి చూడండి. ఈ ఈక్వలైజ్ దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, డౌన్ సైడ్ క్లోజ్ అయిన మాత్రమే కూడా మనకి అప్పుడే ఇంకా కన్ఫర్మేషన్ కాదు. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇదిగోండి ఇది. ఓకే, ఈ లో అనేది కూడా మంచిగా మార్కెట్ అనేది బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వచ్చేసింది. రైట్, బాగానే ఉన్నది. ఓకే, సో అన్ని విధాలుగా చూసుకున్నా మనకి రైట్. అయితే ఒకటి ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లిక్విడిటీ తీసుకొని ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, సో ఇక్కడ మీకు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడే మనకు ఒక ఎంట్రీ వచ్చేస్తుంది, ఇక్కడే మనకి ఒక ఎంట్రీ వస్తుంది. కానీ ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, ఈ ఎంట్రీ అవ్వకూడదు. బికాస్ ఇక్కడ చూసుకుంటే ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది సరిగ్గా జరగలేదు. నేను ఒకసారి క్లియర్ చేస్తాను చూడండి. ఓకే, ఇది ఈ లో చూడండి, ఈ లో అనేది సరిగ్గా బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోలేము మనం. ఓకే, సో ఆ ఎంట్రీ తీసుకోలేము. ఒకవేళ అక్కడ ఇది సరిగ్గా బ్రేక్ అయ్యి ఉంటే ఇక్కడే ఎంట్రీ ప్లాన్ చేస్తాం అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఓకే రైట్, సో అక్కడ ఏమైంది, ఎంట్రీ తీసుకోలేం. సో బట్ స్టిల్ అది అక్కడ ఫ్లాప్ చేయకుండా స్టాప్ లాస్ హిట్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చేసింది. బట్ స్టిల్ నాట్ ఎ వ్యాలిడ్ ఎంట్రీ అన్నమాట మనకి. ఓకే, రూల్స్ అంటే రూల్స్ ఫాలో అవ్వాలి మనం. ఓకే రైట్, అయితే ఇక్కడ ఏమైంది, నేను మీకు ఏం చెప్పాను, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ అప్ సైడ్ ఇలాగా క్యాండిల్ అప్ సైడ్ నుంచి క్యాండిల్ డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ ఒక లిక్విడిటీ తీసుకుంటే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి చెప్పాను, అవునా? రైట్, నేనే చెప్పాను ఈ పాయింట్. లైక్ ఏంటంటే ఇక్కడ ఈక్వల్ లోస్ ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ లోస్. మార్కెట్ ఇక్కడ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ వెళ్తామని చెప్పేసి నేనే ఈ పాయింట్ చెప్పాను మాట మీకు. కాకపోతే ఆల్రెడీ ఫ్యూచర్స్లోని ఇక్కడ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తున్నప్పుడు అంటే ఈ పాయింట్ మిస్ చేస్తాను అనమాట నేను మీకు చెప్పడం. నిన్న ఫ్యూచర్స్ నేను చూడలేదు, ఓన్లీ ఇండెక్సే చూసాను అనమాట. ఇండెక్స్లో మనకి ఆల్రెడీ ఇక్కడ ఈక్వలైజ్ అయిపోయాయి కదా. సో ఆ వ్యూలో వెళ్ళిపోయాను అనమాట. తర్వాత ఎర్లీ మార్నింగ్ నుంచి చూస్తే ఓకే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇక్కడ లిక్విడిటీ తీసుకొని వస్తుంది. సో మార్కెట్ని అప్ సైడ్ ఓకే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక లిక్విడిటీ తీసుకున్నా మనం ఇటు సైడే రీచ్ చేయాలన్నమాట. ఓకే, డౌన్ సైడ్కి రీచ్ చేయాలి. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా లైక్ ఏంటంటే మార్కెట్ లిక్విడిటీ తీసుకుని డబల్ అంటే బోత్ అప్ సైడ్ డౌన్ సైడ్ లిక్విడిటీ తీసుకున్నమాట. అయితే ఏది నమ్మాలంటే ఫస్ట్ ఎక్కడ లిక్విడిటీ తీసుకుందో దాని సైడ్ నమ్మాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టాప్ సైడే కదా లిక్విడిటీ తీసుకొని మళ్ళీ మార్కెట్ అది కూడా ఫ్యూచర్స్లో టాప్ సైడే కదా లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తుంది. సో మనం ఈ లిక్విడిటీ నమ్మాలన్నమాట. ఇది ఏంటంటే జస్ట్ ఒక రిట్రేస్మెంట్ లా పైకి వెళ్తున్నట్టే తప్ప మనం దీన్ని నమ్మం. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇలాగే సేమ్ సినారియో. ఓకే, ఈ లో అనేది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ లో అనేది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వకుండా సింగిల్ క్యాండిల్లోని
అంటే బ్లో ఇన్ ద సెన్స్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో. ఓకే, ఇక్కడ ఈ రిట్రేస్మెంట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం, ఓకే, ఈ రిట్రేస్మెంట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం లాస్ట్లో ఇదే కదా మరి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇదే కదా, ఇది సరిగ్గా బ్రేక్ అవ్వాలి కదా, బ్రేక్ అయినప్పుడే అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ చేస్తుంది. అయితే రైట్, సో ఇక్కడ చూసుకుంటే రిట్రేస్మెంట్ పరంగా కొద్దిగా ఇలాగ ఏమైనా బుల్లిష్ సైడ్ చూడొచ్చు. ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లో ఎక్కడ ఎలాగ మార్కెట్ వచ్చింది ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మార్కెట్ అనేది అప్సైడ్కి ఎలాగ వెళ్తుంది. ఓకే, సో ఇలాగ అప్సైడ్కి ఎలాగ వెళ్తుంది. ఓకే, సో ఈ ఎంట్రీ అనేది ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు. బికాస్ ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ కూడా లిక్విడ్ 15 minutes టైం లాస్ట్లో అనేది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి బయటకు వస్తుంది. కాబట్టి ఈ ఎంట్రీ అవ్వకూడదు అన్నమాట. ఓకే, సో ఈ క్లారిటీ వచ్చింది కదా మీకు. ఓకే రైట్, నెక్స్ట్ మన స్టూడెంట్ నాకు ఒక ఫోటో పెట్టారన్నమాట. నాకు లైక్ ఏంటంటే అడిగారు ఏంటంటే ఓకే, సేమ్ ఇండెక్స్లోని ఫ్యూచర్స్లోని ఒకటే మాట. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోకండి. ఒక్కోసారి ఒక్కో చార్ట్ చూపిస్తున్నాను, ఒక్కో చార్ట్ రెండు ఒకలాగా ఉంటాయన్నమాట. సో బట్ రెండు చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇది అప్సైడ్కి ఇలా వెళ్తుంది కదా. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ లిక్విడిటీ తీసుకొని 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. ఓకే, మన స్టూడెంట్ ఒక అతను ఇక్కడ నాకు అడిగారు, లైక్ ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని అప్ సైడ్కి ఇలా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇచ్చింది కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు ఎంట్రీ తీసుకోవట్లేదు, ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి అడిగారు అన్నమాట. అయితే మీకు ఏం చెప్పాను, మార్కెట్ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ ఫ్యూచర్స్లోని ఈక్వల్ లోస్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ఇలా ట్రావెల్ అయ్యి వస్తుంది కదా. ఆ వస్తున్నప్పుడు ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇంబ్యాలెన్స్ ఇదే మాట. ఇదిగోండి, ఇది ఉంది చూడండి, దాన్ని టచ్ చేసి ఈ సైడ్ ఇటువైపు వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇటు సైడ్ వస్తుంది. సో ఈ ఎంట్రీ అనేది ఇటువైపు తీసుకోకూడదు. 1 minute టైం ఫ్రేమ్ ఇలాంటి బల్ అవుతాయి అన్నమాట. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ఇలాంటి బల్ అవుతాయి అన్నమాట మనం. ఓకే, సో ఆ ఎంట్రీ కూడా మనం ఎంట్రీ తీసుకోకూడదు మనకు. ఓకే, ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకోకూడదు, ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకోకూడదు. మార్కెట్లో ఎప్పుడైనా సరే ఎంట్రీస్ తీసుకోవడం కాదు, ఏ ఎంట్రీ తీసుకోకూడదు అనేది తెలియడం కూడా వన్ ఆఫ్ ద స్కిల్ అన్నమాట. సో మీరు కూడా ఇలాంటి స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటే, సో ఎక్కడ మనకి ఎలా వ్యాలిడ్ ఎంట్రీస్ తీసుకోవాలి, సింపుల్ మీకు అది చెప్పాలంటే ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ ఎలాంటి వాళ్ళైనా చెప్పేస్తారు. ఓకే, ఇది ఇండ్యూస్మెంట్ ఎంట్రీ తీసేసుకోమని చెప్తారు, కాకపోతే ఏది తీసుకోకూడదు అనేది కూడా మీకు తెలియదు అనమాట. సో ఇలాంటి మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, ఈ ఎంట్రీ ఓకే రైట్, తీసుకోలేదు. తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ మళ్ళీ ఈక్వల్ లాస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఈక్వల్ లాస్ ఉంది. సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పుల్ బ్యాక్ ఈక్వల్ లాస్. ఓకే, ఇక్కడ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి అప్సైడ్కి వెళ్ళింది. బట్ టోటల్లీ మార్కెట్ అనేది చాలా కన్సాలిడేటెడ్ అయిపోయింది. మీరు ఇక్కడ ఏ ఎంట్రీ తీసుకున్నా సరే మీకు ఎటువంటి, నేను కూడా ఎంట్రీ తీసుకున్నాను, బట్ స్టిల్ నాకు ఏమీ రాలేదు అనమాట. చాలా చిరాకు వేసింది అసలు. 3 వరకు అలా కూర్చున్నాను తప్ప ఎక్కడికి కదలట్లేదు. చాలా కొంతసేపు చూపిస్తుంది మనకి. ఇంకా నాకు చిరాకు వేస్తే నాకు కూడా నో లాస్ నో ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈరోజు ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ దొరికినా పెద్ద మనకి ఏంటంటే లేదు అన్నమాట. మార్కెట్ చాలా కన్ఫ్యూజన్. ఇక్కడ ఏంటంటే చాలా చాలా ఎంట్రీస్ వస్తుంటాయి అన్నమాట. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది కదా, ఈ ఇంటర్నల్గా 1 minute టైం ఫ్రేమ్లో లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఓకే, ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ ట్రై చేసాం, బట్ స్టిల్ ఏంటంటే అది ఏం పాసిబిలిటీ అవ్వలేదు. అలాగని స్టాప్ లాస్ హిట్ అవ్వలేదన్నమాట. సో అది మాట ఈరోజు జరిగిన మార్కెట్. అయితే రేపటి మార్కెట్ కోసం ఎలా ఉంటుంది ఏంటో ఆలోచిద్దాం. అయితే మీకు ఏం చెప్పాను, ఆల్రెడీ మార్కెట్ అనేది ఈ ఫ్యూచర్స్లోని ఈ టాప్ సైడ్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తుందని చెప్పాం కదా. అదేవిధంగా ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో అనేది మంచిగా బ్రేక్ అవ్వలేదు కూడా. ఓకే, సో మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను. అయితే నిన్న లైక్ అడిగాను కదా మీకు. ఓకే, సో ఇప్పుడు ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది ఇది కూడా సరిగ్గా బ్రేక్ చేయలేదు. అర్థమవుతుందా మీకు? ఈ హై కూడా సరిగ్గా బ్రేక్ చేయలేంట. ఫస్ట్ క్యాండిల్ ఆ గ్యాప్ అప్ ఓపెన్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అనేది కూడా తీసుకోకూడదు ఇక్కడ. ఓకే, ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఉంటుంది అనమాట. లైక్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఎక్కడంటే ఇదిగోండి. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు బికాస్ ఇది సరిగ్గా క్లోజ్ చేయలేదు. ఓకే, మినిమం ఫస్ట్ క్యాండిల్ అయినా లైక్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అయినా అప్ సైడ్ క్లోజ్ అయ్యి 2-3 క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళి డౌన్ సైడ్ వస్తే అప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేయాలి, అంతే తప్ప మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ ప్లాన్ చేయడానికి కూడా ఉండదు. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ క్యాండిల్ కూడా సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఏది చూసుకున్నా సరే ఇటు కన్ఫ్యూజ్గానే ఉన్నది. ఓకే రైట్, సో అన్ని ఓకే. ఇప్పుడు మరి రేపు ప్రకారంగా చూసుకుంటే ఎటువైపు ఉందా ఏంటి అని చూస్తే రేపు సింపుల్గా ఒకటే అంటాను. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ ప్రకారంగా చూసుకున్నా సరే
ఇది ఇంబ్యాలెన్స్ ఇంకా ఉన్నది ఫ్యూచర్స్ ప్రకారంగా చూసుకున్నా సరే. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ పెడతాను. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈ ఏరియా అన్నమాట. ఏదైనా సరే ఓకే, ఫ్యూచర్స్ అయినా ఇండెక్స్ అయినా సరే ఒకదే, అంటే లైక్ కొంచెం తేడా ఉన్నది. ఇండెక్స్లో చూసుకుంటే మళ్ళా సో ఏదైనా సరే అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకే, ఏది ఈ విక్ అనేది. ఓకే, సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే టోటలీ డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఓకే, టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇంకా మనం లైక్ ఇంకేం చూడటం ఏం లేదు, టోటల్లీ మార్కెట్ని ఇంకా డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఒక ట్రెండ్ లైన్లో అయిపోతుంది అన్నమాట. సో ట్రెండ్ లైన్లో అయిపోతుంది. టోటల్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా ట్రైల్ చేసుకోవాలనుకుంటే ట్రైల్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఓపెన్ అయితే, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇదే విధంగా కన్సాలిడేటెడ్గా వెళ్తుంది అనుకుందాం, ఇదే విధంగా ట్రెండ్ లైన్లో ఫాల్ చేస్తూ కన్సాలిడేటెడ్గా వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఫామ్ చేయడం కానీ, లేదంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తే కనుక ఇక్కడ నుంచి టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తారు అన్నమాట. లేదు ఆ సినారీ ఏం జరగలేదు. ఓకే, ఆ సినారీ ఏం జరగలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది అనమాట. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చినా, లేదా గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయినా సరే. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ చాలా ఈక్వల్ వస్తుంది అన్నమాట మనకి. ఓకే, సో రేపు పొద్దున్న మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలాగ వచ్చినా సరే. ఓకే, సో ఇక్కడ చాలా ఈక్వల్ వస్తున్నాయి మనకి. ఈక్వల్ ఇన్ ద సెన్స్ చాలా మార్కెట్ కన్సాలిడేటెడ్గా ఉంది కదా. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ ఓకే, సో ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, డౌన్ సైడ్ ఓపెన్ అయినా సరే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇలా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా తీసుకుందాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి, అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోవడం, లేదా ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయినా సరే, అప్ సైడ్కి వెళ్ళినా సరే. సో ఇక్కడ నుంచి మనం టోటల్గా బుల్లిష్ సైడ్ ఉంటాం, బికాస్ ఇది ఆర్డర్ బ్లాక్లో పనిచేస్తుంది అన్నమాట మనం ఇప్పుడు తర్వాత. ఓకే, సో ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ ఉంటాం, ఇంకా దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనికి భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి, పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోండి, బెటర్, ఎందుకైనా మంచిది ఎగ్జిట్ అయిపోండి. లేదు ఎగ్జిట్ అవ్వాలని లేకుండా చూసారనుకోండి, ఇక్కడ ఏమైనా లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో సిగ్నల్ ఏమైనా వస్తే ఇంక ఎగ్జిట్ అయిపోవడానికి చూడండి, ఏదైనా సరే ఎగ్జిట్ అయిపోవడానికి చూడండి. బట్ ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయినా, డౌన్ సైడ్ గ్యాప్ ఆఫ్ డౌన్ అయిపోయినా, ఇలా లిక్విడిటీ తీసుకొని వస్తే టోటల్గా అప్ సైడ్కి వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నాను. సో కొద్ది కన్ఫ్యూజ్గానే ఉండొచ్చు. మార్కెట్ ఎందుకు ఇక్కడ ఇలా కన్సాలిడేటెడ్ అయిపోయింది అని చెప్పుకుంటే, నిఫ్టీలోనేమో పైకి వెళ్ళిపోతుంది అన్నమాట మార్కెట్ అనేది. నిఫ్టీలో మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, మార్కెట్ అనేది బుల్లిష్కి వెళ్ళిపోతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఏమో డౌన్ సైడ్ సిగ్నల్ చూపిస్తుంది అనమాట. అందుకే అటు కాకుండా ఇటు కాకుండా మార్కెట్ ఇక్కడ ఈరోజు కన్సాలిడేట్ అయిపోయింది అనమాట. సో అది మాట. సో మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.